విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివః అనేటువంటి వాక్యానుసారంగా మన దొనబండలో ఒకే గుట్టపైన అటు శివుడు ఇటు విష్ణువు విష్ణు స్వరూపమైనటువంటి రామచంద్ర ప్రభు ఇద్దరు కూడా ఒకే గుట్టపై వెలిసి అతి పురాతనమైనటువంటి దేవాలయంగా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లోకెల్లా ప్రసిద్ధిగాంచిన దేవాలయము మన దొండబండలోని అతి ప్రాచీనమైన సీతారామచంద్ర స్వామి దేవతా సమేత రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం చరిత్ర చూసుకున్నట్లయితే రామచంద్ర స్వామి అరణ్యవాసానికి వెళ్తూ సీతమ్మ జాడను వెతుక్కుంటూ వెళ్తూ ఉన్న సమయంలో ఇక దొన కనబడగానే, దొన అంటే కోనేరు, ఆ దొన కనబడగానే ఈ దొన ఒకటే ఉంది, ఇక్కడ ఒక దేవాలయం ఉండాలి అని చెప్పి ఆ రామచంద్ర స్వామి స్వయంగా శివాలయాన్ని నిర్మించాడు. తను అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసి ఆ దొనలోని నీరుతో అభిషేకం చేశాడు. రామచంద్ర స్వామి ప్రతిష్ఠ చేసిన లింగమే ఈ దొనబండలోని లింగం అనేది చరిత్ర మనకు ఇక్కడ పెద్ద మనుషులు చెప్పినారు. అదేవిధంగా రామచంద్రుడే ప్రతిష్ఠించాడు కనుక ఆ రామచంద్ర స్వామి దేవాలయం కూడా ఉండాలని ఆ తర్వాత తరం వారు ఆ రామచంద్ర స్వామి దేవాలయం కూడా కట్టించినారు. ఇది ఈ స్థల పురాణంగా ఆచంద తారార్కం అలరాడుతుంది. దొన ఉన్నది కాబట్టి దొనబండ, బండ మీద దొన కాబట్టి ఆ రెండు కలిపితే దొనబండ అనేటువంటి గ్రామము దీనికి సార్థకత అయింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు అత్యద్భుతంగా వీరశైవాగమం ప్రకారం ఒకవైపు, స్మార్తాగమం కానీ పాంచరాత్రాగమం కానీ ప్రకారంగా ఒకవైపు, రెండు గుళ్ళల్లో కూడా అతి వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. అందులో చివరి రోజున వైశాఖ పౌర్ణమికి దొనబండ జాతర అనేటువంటి పేరుతో చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి ఈ హరిహరునిద్రను కూడా దర్శించుకొని ఆ జాతరలో కాస్త వాళ్ళు కాలక్షేపం చేసి ఆ హరిహరుల సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలవుతారు. అంతేకాకుండా వైశాఖ పున్నమ రోజు వీరశైవాగమం ప్రకారంగా అగ్నిగుండాలు అనేటువంటి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహిస్తారు. దాన్ని చూడడానికి కూడా జనాలు చుట్టుపక్కల గ్రామాలు ఉదయాత్పూర్వమే తండోపతండాలుగా వచ్చి ఆ యొక్క అగ్నిగుండాల్లో నడిచి వారు ఇతఃపూర్వం చేసినటువంటి పాపకర్మలన్నింటినీ కూడా నివృత్తి చేసుకొని వారు పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు ప్రతి ఏడు కూడా. ఈ విధంగా దొనబండ గ్రామంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాన్ని అందరూ కూడా దర్శించుకొని ఆ యొక్క హరిహరుల యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులు కావలసిందిగా కోరుకుంటూ జయ శ్రీరామ్. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కర్తవ్యంగా నిర్వహించుకుంటున్నాము ఈ దొనబండ జాతర అనేటువంటి కార్యక్రమాన్ని. అందులో భాగంగానే ఈ సంవత్సరము భక్తులందరి సహకారంతో, అందరి ఉత్సాహంతో పునఃప్రతిష్ఠ అనేటువంటి కార్యక్రమం. దేవాలయం కాస్త చాలా ఏళ్ల క్రితం రామచంద్ర స్వామి ప్రతిష్ఠించిన లింగం కాబట్టి అటువంటి లింగాలు కాస్త భిన్నమైన విగ్రహాన్ని కూడా కాస్త శిథిలావస్థకు చేరుకున్న సమయంలో గ్రామస్తులందరూ కూడా ఏకమై అందరూ ధన రూపంలో, వస్తు రూపంలో, సేవా రూపంలో సహకరించి అందరూ కూడా ఏకమై దీన్ని పునఃప్రతిష్ఠించుకుందాం అనేటువంటి దృఢ సంకల్పంతో వీరందరూ కూడా దేవాలయంలోని విగ్రహాలను, ఆ తర్వాత ధ్వజస్తంభాలను, నవగ్రహాలన్నింటినీ కూడా మార్చి అద్భుతమైనటువంటి నర్మదా నదిలో దొరికేటువంటి బాణలింగాన్ని, అర్ధనారీశ్వర బాణలింగాన్ని తెచ్చి ఆ రాజరాజేశ్వర స్వామిగా ప్రతిష్ఠించడం. అదేవిధంగా సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పాతమూర్తులకు అదే పోలికతో కొత్త మూర్తులను ఆ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించడం. ఆ తర్వాత ఇంతకు ముందున్నటువంటి ధ్వజస్తంభాలు ఇప్పుడు రాతి ధ్వజస్తంభాలుగా నిర్మించుకోవడం దృఢంగా ఉండాలని, నవగ్రహాలకు కూడా కాస్త మంచి ఏర్పాటు చేసుకోవడం. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థమై మెట్లు, ఆ తర్వాత ఆ గుడి పరిసర ప్రదేశాలని కూడా చెట్లు నాటి ఇటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధిని గ్రామ ప్రజలందరూ కూడా కలిసి చేసుకుంటున్నారు. మొన్న సంకల్పించుకున్నటువంటి ప్రతిష్టలో భాగంగా 10వ రోజు నుంచి గణపతి పూజతో ప్రారంభమై సాయంత్రం జలాధివాసము, మరునాడు స్నపనము, ఆ తర్వాత ధాన్యాధివాసము, ఆ తర్వాత దేవతల విగ్రహ ప్రతిష్ఠ, ఆ ప్రతిష్టలో ప్రాణప్రతిష్ఠ, ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకొని అదే రోజు రాత్రి
ప్రతి వైశాఖ శుద్ధ ఏకాదశి సంకల్పించుకున్నటువంటి కళ్యాణ మహోత్సవం ఒకే వేదికపై సీతారామచంద్ర స్వామి సమేత పార్వతీరాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంతో ఈ యొక్క దొనబండ జాతర అనేటువంటి ఉత్సవాలు ప్రారంభమై మరునాడు ఆ తర్వాత నాడు కూడా 2 రోజులు కూడా అటు రామచంద్ర స్వామి సంబంధించిన హోమాలు, అటు శివపార్వతుల హోమాలు అయిపోయి ఆ తర్వాత వైశాఖ పున్నమ వరకు మహోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉదయాత్పూర్వమే అగ్నిగుండాలు, వైశాఖ పౌర్ణమి రోజు అగ్నిగుండాలు అనేటువంటి కార్యక్రమంతో అందరూ కూడా జనాలు అగ్నిగుండాలు నడిచి పునీతులై ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వామివారికి ఎవరైనా రాని వాళ్ళు దేవతా దర్శనం చేసుకునేటువంటి సౌకర్యం లేని వాళ్ళు, ఆరోగ్యం బాలేని వాళ్ళకై ఆ దేవుడు అనుగ్రహించిన విధంగా రథోత్సవము అంటే దేవుడే భక్తుల దగ్గరికి వెళ్ళి దర్శనమిచ్చేటువంటి పుణ్య కార్యక్రమం అది. ఎందుకంటే వృద్ధులు ఉంటారు, వారికి చేతగానే అయ్యో దేవుని దర్శనం చేసుకుని బాధపడుతూ ఉంటారు కొంతమంది. కొన్ని సమయాల్లో వీలు కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి సౌకర్యార్థమే భగవంతుని మనకి ఇచ్చినటువంటి వరము ఆ రథోత్సవం అనేది అత్యద్భుతంగా ఈసారి భక్తులు దాతల వల్ల 2 రథాలు కూడా అతి సుందరంగా మనకు ఏర్పాటు కాబడ్డాయి. ఇవాళటి రోజున అతి వైభవంగా రథోత్సవం జరిగింది. అందరూ కోలాటాల మధ్యలో, భక్తుల మధ్యలో అంగరంగ వైభవంగా సుమారు 6-7 గంటల పాటు ఊరంతా కూడా రథం తిరిగి అందరికీ ఆ ఉత్సవమూర్తులు దర్శనమిచ్చి అందరినీ సీతారామచంద్ర స్వామి మరియు ఆ యొక్క పార్వతీరాజరాజేశ్వర స్వామి అందరినీ అనుగ్రహించినారు. ఇక్కడికి రాని వారిని కూడా ఆ రథోత్సవం ద్వారా ప్రజలందరినీ కూడా అనుగ్రహించినారు. ఊరంతా కూడా తిరిగి అందరినీ గ్రామమంతా సుభిక్షంగా ఉండేలా చూసినారు ఆ స్వామివారు. కనుక ఇటువంటి కార్యక్రమాలు ఈ గుడిలో అనేకంగా జరపడానికి ఇక ముందు కూడా గ్రామస్తులందరూ కూడా నిశ్చయించుకున్నారు. ఇక ముందు ఇది ఒక క్షేత్రంగా అలరాడాలి, క్షేత్రంగా వర్ధిల్లాలి, క్షేత్రంగా తయారవ్వాలి, చుట్టుపక్కల గ్రామాలకు ఇది ఒక కోరిన కోరికలు తీర్చేటువంటి వేల్పుగా, ఇలవేల్పుగా మారాలి అనేటువంటి దృఢ సంకల్పంతో భక్తులందరూ గ్రామస్తులందరూ ఉన్నారు. కనుక ఆ యొక్క స్వామి వైభవం, స్వామి యొక్క అనుగ్రహంతో ఇంతకాలానికి ఈ గుడిని పునర్నిర్మించుకున్నాము. పునర్నిర్మాణంలో భాగస్థులైన వారందరికీ కూడా ఆ యొక్క భగవంతుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. సో ఇప్పుడు మనం దొనబండ గుడికి వెళ్ళాలంటే ఈ రూట్లో వెళ్ళాలి. మా ఇంటి దగ్గర నుంచి ఇటు మరిచెట్ సైడ్ నుంచి అలా మేము వెళ్తున్నాం. ఇప్పుడు అది పోషమ్మ గుడి ముందడికి వెళ్తే మనకు దొనబండ గుడి వస్తుంది. ఇక్కడ నుంచి కనబడుతుంది, మనకి చూపిస్తుంది. అక్కడ ఉంది అదే గుడి. మనం గుడికి వెళ్ళాలంటే మనకు చాలా రూట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చింది ఇది ఒక రూటు. సో ఇటు సైడ్ నుంచి ఒక రూట్ వస్తుంది, మళ్ళీ వెనక సైడ్ నుంచి మన వెనకాల ఉంది అదొక రూటు. సో ఇట్లా ఈ రకాల చాలా రూట్స్ ఉంటాయి. మనకైతే మనకి ఎవరైనా కూడా ఇక్కడ నుంచి వెళ్తారు. సో ఇది గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్, దొనబండ. ఇదే జాతర, అది గుడి. మన బండి అయితే అక్కడ పార్క్ చేసాము, అక్కడ గుడి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. ఇది రీసెంట్గా వచ్చినాయి అది కూడా. అంటే మేము ఎప్పుడు జాతరకు వచ్చినా కూడా ఇట్లా అయితే ఎప్పుడు ఉండదు ఈ రకంగా. ఇదే ఫస్ట్ ఇట్లా ఉండడం. ఈవినింగ్ టైం కాబట్టి ఇట్లా ఉంది ఇప్పుడు. సో అందరు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. చూస్తే నాకే కొత్తగా అనిపిస్తుంది ఇదంతా. అంటే ఇక్కడ పూజలు చేసిండ్రు రీసెంట్గా, అంటే విగ్రహ ప్రతిష్ట. మళ్ళా ఇది అసలు మా గుడి బాగా చేంజెస్ అయితే చేసిండ్రు. ఇట్లా లేకుండే మీకు అక్కడ 2 రథాలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పటి వరకు అంటే ఇవి రీసెంట్గా వచ్చినాయి కొత్తగా. ఇంతకు ముందు అయితే మాకు అట్లాంటివి అయితే ఏం లేవు. ఇదంతా కూడా ఎందుకు చేసిందంటే మనకు గుడికి సంబంధించిన పూజలు అయితే చేసిండ్రు. పూజలు చేసినప్పుడు సో ఇక్కడ హోమాలు అవి చేస్తారు కదా, ఆ పర్పస్లో ఇవైతే వేసిండ్రు. ఇప్పుడు గుడికి ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు కానీ ఏమైనా ఆ పర్పస్లు ఉంటారు కదా, సో అట్లా దాతలు ఉంటారు కదా, వాళ్ళు అవి ఇచ్చింది అన్నట్టు. ఇది రీసెంట్ గుడి. అక్కడ చూడండి 2 ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. మాకైతే అట్లా లేకుండే, అది కొత్తగా అన్నట్టు ఇప్పుడే. సో ఈ మధ్య రీసెంట్గా గుడి చేంజ్ చేశాను, అందుకోసం అని చెప్పి ఈ రకంగా అవుతున్నది. ఇది గుడి వ్యూ, ఇదంతా గుడి. సో మీకు చుట్టూ చూపిస్తాను నేను.
ఇవన్నీ కూడా రీసెంట్గానే పెట్టాను, ఇవన్నీ ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఇవేం లేకుండే. పైనుంచి వ్యూ అయితే ఇట్లుంటుంది మనకి. సో అని మా విగ్రహాలు. మీరు ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు. సో మీకు ఈవినింగ్ చూపెట్టిన ఎట్లుందని చెప్పి మళ్ళీ కాసేపు ఆగి వస్తా, నైట్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఇప్పటిదాకా ఇక్కడ ఏమేమి షూట్ చేసుకోవాలో అవన్నీ చేసుకున్నాం. అసలైన షూట్ అనేది నైట్ టైంలో స్టార్ట్ అవుతుంది, అది మొత్తం చూపిస్తాం మీకు వ్యూ. జనాలు కూడా ఇప్పుడు ఈ టైంలో ఫుల్ మంది వస్తారు. ఆల్రెడీ గుడిలో మనం షూట్ చేసుకున్నాము, ఎందుకంటే జనాలు ఉంటే కష్టం షూట్ చేసుడు. జనాలు తక్కువ ఉన్నప్పుడే షూట్ చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం మళ్ళీ వచ్చి మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా మొత్తం చూపిస్తాం వ్యూ అంతా. చూసిండ్రా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పోవాలి, ఎందుకంటే మీరు ఇప్పుడు దీన్ని బట్టి చూడవచ్చు, మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. అక్కడ నుంచి పెట్టిండ్రు ఆటోలు, కార్లు, బైక్లు అన్నీ ఇక్కడనే పెట్టిండ్రు. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ లోపల, అంటే జనాలు కానీ వెహికల్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడనే మనం పోయేది, ఇక్కడ నుంచే. ఇక్కడనే అడ్డం తాడు పెట్టినట్టు అర్థం చేసుకోండి. ఇంకా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. వెళ్దాం ఇక్కడ నుంచి నడుచుకుంటాం.
సో టైం ఇప్పుడు 10:30 అవుతుంది. జనాలు కూడా ఎవరు లేరు. ఇప్పటిదాకా మేము ఇక్కడ ఆడుకొని ఇక వెళ్తున్నాం ఇప్పుడు ఇంటికి. దగ్గర మనకి లాక్డౌన్ తర్వాత ఇప్పుడు చాలామంది జనాలు అయితే వచ్చిండ్రు. ఎందుకంటే 2-3 ఇయర్స్ నుంచి సరిగ్గా కరోనా ఉండే కదా, ఆ టైంలో ఎవరు రాలేదు. కానీ ఇప్పుడైతే చాలామంది అయితే వచ్చిండ్రు. సో ఇది ఫస్ట్ టైం నాకు ఇంతసేపు ఉండడం. ప్రతిసారి ఏంటంటే క్యాజువల్గా వచ్చి ఇట్లా వెళ్ళేటాను, కానీ ఈసారి మాత్రం 6 గంటలకు వచ్చి ఇప్పుడు చూడడం 10:30 అవుతుంది. అయినా ఇక్కడనే ఉన్నా. సో ఆల్రెడీ నేను మన లక్షపేట జాతర గురించి బ్లాగ్ తీసాను కదా, అది చూడండి ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అది చర్చ్, ఇది టెంపుల్, అట్లా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. ఇది ఒక్కరోజే ఉంటుంది జాతర కూడా. ఈరోజు ఒకరోజే దొనబండ పున్నమి అంటారు కదా, అక్కడ చందమామ కనిపిస్తుందా మీకు, చందమామ. సో అట్లా ఈరోజు దొనబండ పౌర్ణమి అట్లనే పిలుస్తారు. దొనబండ పౌర్ణమి రోజు జాతర జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి, మళ్ళీ ఈ మంత్లోనే వస్తుంది, మేలోనే. చాలా అంటే చాలా చేంజెస్ అయితే జరిగినాయి. మేమున్నప్పటికీ గుడి ఇట్లా లేకుండే. నేను మీకు చూపిస్తాను, నేను వీడియోలో అయితే కంపల్సరీ చూడండి. ఇప్పుడున్న గుడికి జస్ట్ కొన్ని రోజుల ముందట ఉన్న గుడికి డిఫరెన్స్ ఏందో తెలుస్తుంది. చాలామంది అయితే ముందరికి వచ్చిండ్రు గుడికి ఫండ్స్ ఇవ్వడానికి. చాలామంది ఫండ్స్ ఇచ్చిండ్రు. డెవలప్మెంట్స్ కూడా మంచిగా జరిగినాయి. నాకైతే అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే నేను ఉన్నప్పుడు జస్ట్ మామూలు సింపుల్గా టెంపులే ఉండే. ఇప్పుడు మాత్రం ముందట రేకులు, తర్వాత కొత్త దేవుల విగ్రహాలు, సో ఈ రకంగా వచ్చినాయి. మా అలా గుడికి రథాలు వచ్చినాయి. చాలా అయితే చేసి కొత్త అయితే కొంచెం మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు. అంటే చూసే వాళ్ళు కూడా ఎట్లా అంటున్నారంటే అప్పటికంటే ఇప్పటికీ కొంచెం డెవలప్మెంట్ అయింది. అసలు అవుతుందో కాదో అనుకున్నాం కానీ అయింది అని అంటున్నారు. ఎందుకంటే కావాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. కొంచెం మారితేనే ఎంతో కొంత మార్పు వచ్చిందని అనిపిస్తాయి కదా. సో ఆ పర్పస్గా